చూడండి మన ఆవులు వెళ్తున్నాయి. ఇగో ఇక్కడ మన గేదె మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కదా, ఎంజాయ్ చేస్తుంది మన గేదె. ఇక్కడ చూడండి నీళ్ళల్లోంచి ఎలా వెళ్తుందో. బురదగా ఉంది కదా, దిగబడుతుంది. బర్రె హెవీ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ నీళ్ళే అక్కడ వరకు ఉన్నాయి. ఈ నీళ్ళల్లో మంచిగా చక్కగా ఎంజాయ్ చేసింది ఇంతసేపు. చూడండి ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఈ గేదె ఆవు రెండు ఒకటే దంటకు తిరుగుతానే. చూడండి, ఇటు యానిమల్స్ లేవు, అటు లేవు. ఆ ఆవు ఈ గేదె బర్రె రెండు కలిసి ఒక దగ్గర తిరుగుతాయి. చూడండి బాగా సిక్ అయిపోయి ఉన్నది 2-3 రోజుల నుంచి. అంటే 4 రోజుల క్రితము FMD వ్యాక్సిన్ వేసిన, ఫుట్ అండ్ మౌత్ డిసీజు. కథం జ్వరం వచ్చేసింది ఫుల్గా మన బర్రెకు. ఇక అప్పటి నుంచి లేవట్లేదు, పాలు ఇవ్వట్లేదు. 3 డేస్ నుంచి అరుస్తుంది. ఈవినింగ్ కావడానికే దుడ్డిని విడిచిపెడతానా, అది పాలు చీకుతుంది. అది షేప్తేనే లేదు, అసలు పాలే లేవు. పాలు లేనప్పుడు పిల్లకి ఎక్కడి నుంచి ఇస్తుంది? ఒకటిదే ఏదో షీక్తుంది అంటే షీక్తుంది. పొదుగు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది FMD వ్యాక్సిన్ వేసిన తర్వాత. ఇప్పుడు ఈరోజు 4th డే అనుకుంటా. 3 రోజుల నుంచి పాలు ఇవ్వలేదు అసలు. మేస్తుంది, తింటుంది. మక్క గడక, మళ్ళీ ఆల్ మిక్స్ దానా అని దొరుకుద్ది వల్లబాలం, అది పెడుతున్నా. అన్నీ తింటుంది కానీ దోసెడు పాలు ఇవ్వట్లేదు. గేదె కూడా బాగా బక్కగా అయిపోయింది 4 రోజులల్లో. బాగా జ్వరం వచ్చింది, పెయ్యంతా కాలుతుంది. దానికి డాక్టర్కి మన గవర్నమెంట్ మన ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారిని అడిగితే సలహా ఇచ్చారు. వాళ్ళు చెప్పిన మందులు తెచ్చి పెడుతున్నా, తింటుంది. కాకపోతే FMD వ్యాక్సిన్ వేసిన ప్రతి ఒక్క గేదె ఆవు ఫుల్గా జ్వరంతో పడుకున్నాయండి. అసలు లేచి మేయట్లేదు అసలు. అన్నిటికీ ఫుల్గా జ్వరం వచ్చింది. FMD ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సొల్లు గార్చడం, తినకపోవడము, ఊకే పడుకొని ఉండడం, జ్వరము, వాటి లక్షణాలు ఉంటాయి. FMD వస్తే చాలా కష్టం అండి, డైరీ ఫామ్ నష్టపోతారు. అందుకే FMD వ్యాక్సిన్ తెప్పించి వేసేసిన. మన ఫామ్లో ఉన్న 8టికి వేసేసిన. ఇక ఇప్పుడు భయం లేకుండా ఉండవచ్చు. వాటికి జ్వరం వచ్చింది కదా అంటే దాని అర్థం ఏంటంటే మన వ్యాక్సిన్ పనిచేస్తుంది అని అర్థం.